ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. This is Gayatri. Welcome to Cinema 2.4. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మలిచే పనిలో ఉన్నారు డైరెక్టర్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర మీదకి వచ్చింది. నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న ఈ న్యూస్ ఏంటో మీరు చూసేయండి. ఎన్టీఆర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఎప్పుడూ ఒక రేంజ్ లో ఉంటాయి. సింహాద్రి నుండి జనతా గ్యారేజ్ వరకు తారక్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ డ్రాగన్ సినిమాలో కూడా పక్కా మాస్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తారక్ అదిరిపోయే డాన్స్ స్కిల్స్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే రేంజ్ సాంగ్ ను రెడీ చేస్తున్నారు. కేజీఎఫ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మోనీ రాయ్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ డ్రాగన్ లో కూడా రిపీట్ చేయాలన్నది ప్రశాంత్ నీల్ స్కెచ్. ఈసారి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు డాన్స్ మూమెంట్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి థియేటర్స్ దద్దరెళ్లే రేంజ్ అవుట్పుట్ ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ ను రంగంలోకి దించే ప్లాన్ లో ఉంది డ్రాగన్ టీమ్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రతి చిన్న విషయంలోనూ అదే రేంజ్ ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేస్తున్న బ్యూటీని తారక్ కు జోడీగా రంగంలోకి దించాలనుకుంటున్నారు. మరి తారక్ తో కలిసి స్టెప్ వేయబోయే ఆ బ్యూటీ ఎవరు అన్న క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ వెండి తెరపై సమో సెన్సేషన్ కి సిద్ధమైన శామ్ మూవీ డైలమాలో పడింది. ఈ నెలలోనే రిలీజ్ కావాల్సిన సమంత మా ఇంటి బంగారం మరోసారి వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది. అది కూడా 2 నెలల పాటు అన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? అసలు వాయిదాకి రీజన్ ఏంటి? లాంగ్ బ్రేక్ తరువాత లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా విలన్లను ఊచకోత కోసే సమంత యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ లో హైప్ పెంచేశాయి. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఆల్రెడీ డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ మరోసారి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 15th డేట్ మిస్ అయితే జూన్ 4న మా ఇంటి బంగారం మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అదే డేట్ కు రామ్ చరణ్ పెద్ది వస్తూ ఉండడంతో మా ఇంటి బంగారం రిలీజ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ 4 డేట్ మిస్ అయితే మరో నెల ఆలస్యంగా జులైలో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీం. సమంత ఓన్ బ్యానర్ లో నందిని రెడ్డి మార్క్ టేకింగ్ తో తెరకెక్కిన ఈ మూవీ అవుట్పుట్ విషయంలో టీం కాన్ఫిడెంట్ గా ఉన్నా సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడమే ఇప్పుడు తలనొప్పిగా మారింది. సమ్మర్ మీద భారీ ఆశలు పెట్టుకున్న టీం ఈ సీజన్ కే స్టిక్ ఆన్ అవుతుందా లేక వాయిదా వైపే అడుగులేస్తుందా చూడాలి. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రిషబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తెలుగు దర్శకుడితో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టిన ఈ శాండిల్వుడ్ స్టార్ ఆ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఫాలో దిస్ స్టోరీ. కాంతార సినిమాతో గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. ఆ సినిమాతో నటుడిగానే కాదు దర్శకుడిగాను నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నారు. దీంతో రిషబ్ అప్కమింగ్ సినిమాల మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు ఈ శాండిల్వుడ్ స్టార్. తనదైన నటనతో బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన రిషబ్ కోసం ఇప్పుడు మేకర్స్ క్యూ కడుతున్నారు. అందుకే ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే ఆయన తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచేశారన్న టాక్ ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న జై హనుమాన్ మూవీలో టైటిల్ రోల్లో నటిస్తున్నారు రిషబ్. ఆ సినిమాకు ఆయన తీసుకుంటోన్న పేమెంట్ మీద చర్చ జరుగుతోంది. జై హనుమాన్ సినిమా కోసం రిషబ్ తీసుకుంటున్న పేమెంట్ కు సంబంధించిన న్యూస్ శాండిల్వుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగు టాప్ హీరోల రేంజ్ లో పేమెంట్ అందుకుంటున్నారట కాంతారా స్టార్. రిషబ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా 80 కోట్ల పేమెంట్ ఇచ్చేందుకు కూడా మేకర్స్ రెడీ అవుతున్నారన్నది ట్రెండింగ్ టాపిక్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా సెలబ్రిటీలు తమ లైఫ్ లో ఎదురైన ఇబ్బందుల గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఈ రూల్ ని బ్రేక్ చేశారు.
కెరియర్ స్టార్టింగ్లో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. అంతేకాదు తన అడిక్షన్ల గురించి కూడా ఓపెన్గా రివీల్ చేశారు ఈ బ్యూటీ. ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీ టౌన్లో నటిగా మంచి మార్కులు సాధించిన ఈ భామ స్టార్ లీగ్లోకి ఎంటర్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ సౌత్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా ఇమేజ్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన జర్నీని గుర్తు చేసుకున్నారు జాన్వీ. ప్రెజెంట్ వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ తన కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన కొన్ని అనుభవాల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఫెయిల్యూర్స్ బాధ నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ అలవాటు చేసుకున్నానని చెప్పారు. అయితే ఆ అలవాటు తర్వాత వ్యసనంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఒక దశలో మద్యం లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేయడంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఆ టైంలో మెడిటేషన్ తనకెంతగానో ఉపయోగపడిందన్నారు. పూర్తిగా డ్రింకింగ్ మానేసి మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టిందని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ వీక్నెస్ గురించి చెప్పడానికి ఇష్టపడరు. కానీ జాన్వీ చాలా ధైర్యంగా ఆ చేదు జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మండు టెండల్లో దగదగా మెరవాల్సిన స్క్రీన్లు వెలవెలబోయాయి. కిటకిటలాడాల్సిన థియేటర్లు పోసిపోయాయి. వేల కోట్లని కడుపులో దాచుకోవాల్సిన బాక్స్ ఆఫీస్ బావురుమంటోంది. చూడ్డానికి సినిమా లేదు, సరైన వ్యాపారము లేదు. ఇంతకీ ఈ నేరం ఎవరిది? ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. చెప్పిన టైంకి వస్తామని చెప్పి చెప్పిన టైంకి రాలేకపోతున్నామని మాట మార్చేశారు యష్. దురందర్తో ఢీ కొడతారనుకుంటే ఆఖరి నిమిషంలో వాయిదాను ప్రకటించారు. పోనీ ఆ తర్వాతైనా చెప్పిన టైంకి వచ్చారా అంటే అదీ లేదు. పెద్ద విషయంలో ఇదే జరిగింది. కానీ అప్పటిదాకా నీడలా ఆ సీజన్ మీద కన్నేసిన ధనుష్ కర మాత్రం సీన్లోకి వచ్చేసింది. పెద్ద సినిమా అటూ ఇటు అంటూ పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తుంటే అబ్బా ఇవని ఎంటర్టైన్మెంట్ ని బాబా ఇచ్చేస్తారంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని సీన్లోకి తెచ్చేశారు మేకర్స్. అయినా కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో మొత్తానికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సమ్మర్ కి ఇలాంటి దయనీయమైన పరిస్థితి వచ్చేదా? స్టార్లు అనుకున్న ప్రకారం సినిమాలు చేస్తే, కెప్టెన్లు ప్లానింగ్ తో ప్రాజెక్టులు చేస్తే ఇన్ని వాయిదాలు ఎందుకనే చర్చ జోరుగా సాగుతుంది. వేల కోట్లు కలెక్ట్ చేయాల్సిన సినిమాలు వెనక్కి జరగాల్సిన దుస్థితి ఏంటని తలలు పట్టుకుంటోంది ట్రేడ్ వర్గం. ఈ సమ్మర్లో విశ్వంబర లాంటి సినిమాలకు మంచి స్కోప్ ఉండేది, కానీ రాలేదు. దాంతో అన్ప్లానెడ్ గా రంగంలోకి దిగాల్సి వస్తోందన్నది చిన్న, మీడియం సినిమాల తరపున వినిపిస్తున్న వాదన. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ జంబ్లింగ్స్ లో గ్యాప్ ని క్యాచ్ చేసుకోవడానికి హడావిడిగా థియేటర్లోకి దూసుకువస్తున్న చిన్న సినిమాలకు సరైన పబ్లిసిటీ ఉండడం లేదనే వాదనని వినేదెవరు? అడవి కాచిన వేసవి గురించి ఆలోచించేదెవరు? గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి కలెక్షన్ల సునామీ కనిపిస్తోంది. బయోగ్రఫికల్ జానర్లో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా మిక్స్డ్ టాక్ తో తెరకెక్కిన మూవీ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఇంతకీ ఏంటా మూవీ? డీటెయిల్ గా చూద్దాం. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. మైఖేల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మీద మొదట్లో డివైడ్ టాక్ వినిపించింది. కానీ మరోసారి మైఖేల్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ థియేటర్స్ కు క్యూ కట్టడంతో రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. ఈ మూవీతో మైఖేల్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ వెండితెరకు పరిచయం అయ్యారు. మైఖేల్ పాత్రలో నటించిన జాఫర్ డాన్స్ తో పాటు తన నటనతోనూ అందర్నీ ఆకట్టుకున్నారు. తెర మీద జాఫర్ ను చూస్తే మైఖేల్ ను చూసినట్టే ఉందంటున్నారు ఫ్యాన్స్. దాదాపు 1900 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నుండే రికార్డ్ స్థాయి వసూళ్లను సాధిస్తోంది. అమెరికాతో పాటు ఇతర మార్కెట్స్ లోనూ హ్యూజ్ కలెక్షన్స్ రాబడుతోంది. ట్రేడ్ పండితుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 4000 కోట్ల మార్క్ను క్రాస్ చేసి బాక్స్ ఆఫీస్ చరిత్ర సృష్టించింది. ఇక ఇండియా విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ మూవీ మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. గత 9 రోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 23న ప్రారంభమైన ఈ జర్నీ రెండో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ బిగ్ నంబర్స్ రికార్డ్ చేస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.